So the next sum is resolve 2x plus 3 by x minus 1 whole cube into partial fractions. దీన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్ కింద డివైడ్ చేయాలి కాబట్టి రూల్ నెంబర్ 2ని యూజ్ చేసుకుంటాను. 2ని యూజ్ చేసుకుంటూ రూల్ నెంబర్ 2 ఏం చెప్తుంది మనకి అంటే x minus 3 whole cube in repeated polynomial కింద కన్సిడర్ చేస్తే సో a by x minus 1 plus b by x minus 1 whole square plus c by x minus 1 whole cube కింద రాసుకోగలం. రాసిన తర్వాత దీన్ని ఈక్వేషన్ 1 అని చెప్పేసి తీసుకుంటాం. సో దట్ ఇంప్లైస్ 2x plus 3 by x minus 1 whole cube ఈక్వల్ టు ఈ ఎంటైర్ ఆర్హెచ్ఎస్కి ఎల్సిఎం ఏమవుతుందండి x minus 1 whole cube. సో a ఇంటూ x minus 1 whole square plus b into x minus 1 plus c. So here this one cancel. So that implies 2x plus 3 equal to a into x minus 1 whole square plus b into x minus 1 plus c. It is called as equation 2. Now put x equal to 1 in equation 2, right? So that implies అంటే ఎంటైర్ ఈక్వేషన్లో x ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 2 into 1 means 2 plus 3 equal to a into 0 plus b into 0 plus c. So that implies 2 plus 3 equal to 5. So 5 equal to a into 0 means 0, b into 0 means 0 plus c, that means c. So c equal to 5. Now అయితే ఎక్స్ ప్లేస్లో 1 కాకుండా ఇంకేమన్నా సబ్స్టిట్యూట్ చేస్తే 0 అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అంటే ఏమీ లేవు. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఈక్వేటింగ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్, ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ని ఈక్వల్ చేస్తాను. సో ఇక్కడ ఎల్హెచ్ఎస్లో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏమైనా ఉందంటే అసలు ఎక్స్ స్క్వేర్ టర్మే లేదు కాబట్టి సో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఈక్వల్ టు 0. ఇక్కడికి వచ్చేసరికి ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఉంది కదండి. సో ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే ఎంత? సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1. సో అంటే ఏ ఇంటూ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ అన్నాం కాబట్టి సో ఏ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1. సో ఇది రఫ్లో రాసుకున్నానండి, ఇది అవసరం లేదు యాక్చువల్గా. సో అంటే మనకు క్లారిటీ కోసం సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏమవుతుంది అంటే ఏ ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే ఏ ఎక్స్ స్క్వేర్ కాబట్టి కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ. ఇంకా బి ఇంటూ ఎక్స్ అంటే బిఎక్స్ వస్తుంది, అలాగే సి అనేది ఇక్కడ అసలు ఎక్స్ లేదు కాబట్టి ఇంకా ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఎక్కడా లేదు కాబట్టి సో ఏ ఈక్వల్ టు 0. నౌ అంటే ఏ వాల్యూ వచ్చింది, సి వాల్యూ వచ్చింది, మనకు కావాల్సింది బి వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి నౌ ఈక్వేటింగ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. సో దట్ ఎంప్లాయిస్ ఎక్స్ కోఎఫిషియంట్ని ఈక్వల్ చేస్తాను. సో ఇక్కడ ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ ఏమైంది అంటే 2, ఎల్హెచ్ఎస్లో 2. సో దట్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్కి వచ్చేసరికి ఎక్స్ కోఎఫిషియంట్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకోవాలి. సో ఇక్కడ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే ఇదే కదండి. ఇక్కడ మైనస్ 2x ఉంది, మైనస్ 2x ఇంటూ ఏ అంటే మైనస్ 2ax కాబట్టి సో అక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఏమవుతుంది మైనస్ 2a. అలాగే ప్లస్ ఇక్కడ b ఇంటూ ఎక్స్ అంటే bx కాబట్టి ఎక్స్ కోఎఫిషియంట్ ఏమైంది b, సో ప్లస్ b. సో హియర్ a ఈక్వల్ టు 0 కాబట్టి దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 0 ఇంటూ మైనస్ 2 అంటే 0. సో దట్ ఎంప్లాయిస్ 2 ఈక్వల్ టు b. సో ఏ వాల్యూ 0 వచ్చింది, b వాల్యూ 2 వచ్చింది, c వాల్యూ 5 వచ్చింది. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఏం చెప్తుందంటే 2x plus 3 by x minus 1 whole cube equal to a means 0. So 0 by x minus 1 plus b means 2 by x minus 1 whole square plus 5 by x minus 1 whole cube. So that equal to 0 by anything 0. So leave it. So 2 by x minus 1 whole square plus 5 by x minus 1 whole cube. This is actually we want. Next question వచ్చేసరికి resolve x square minus 2x plus 6 by x minus 2 whole cube into partial fractions. దీన్ని partial fractions కింద కన్వర్ట్ చేయాలి. Solution. Let x square minus 2x plus 6 by x minus 2 whole cube equal to రూల్ నెంబర్ 2ని అప్లై చేస్తాం. సో a by x minus 2 plus b by x minus 2 whole square plus c by x minus 2 whole cube, right? So that implies x square minus 2x plus 6 by x minus 2 whole cube equal to LCM వచ్చేసరికి ఏమవుతుంది మూడట్లకి అంటే x minus 2 whole cube. సో a into x minus 2 whole square plus b into x minus 2 plus c. So here this one cancelled. So that implies x square minus 2x plus 6 equal to a into x minus 2 whole square plus b into x minus 2 plus c. This is called as equation 2. This is called as equation 1, right? So put x equal to 2. Put x equal to 2 in equation 2. So that implies 2 square means 4 minus 2 into 2 means 4 plus 6 equal to
ఏ ఇంటూ జీరో ప్లస్ బి ఇంటూ జీరో ప్లస్ సి. హియర్ అంటే ఎక్స్ ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 - 2 అంటే 0, 0 స్క్వేర్ అంటే 0, 2 - 2 అంటే 0. ఓకే, సో హియర్ -4 + 4 cancel. That implies 6 equal to this one 0, this one 0, C. So C equal to 6. Now equating the coefficient of x square on both sides. So that implies LHSలో ఉన్నటువంటి x square coefficient అంత x square ఇక్కడ ఉంది కాబట్టి x square coefficient 1. సో దట్ ఈక్వల్ టు ఇక్కడ RHSకి వచ్చేసరికి x - 2 హోల్ స్క్వేర్ కదండి. సో a ఇంటూ x - 2 హోల్ స్క్వేర్ అంటే a ఇంటూ x స్క్వేర్ ప్లస్ 4 - 4x. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసినాడు a - b హోల్ స్క్వేర్ ఫార్ములా. ఇది రఫ్ అండి, దీనికి అవసరం లేదు యాక్చువల్గా, మనకు అర్థం కావడం కోసం ఇది రాసినంతే. ఓకే, సో 1 ఈక్వల్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏమవుతుంది అంటే ఏ ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే ఏ ఎక్స్ స్క్వేర్ కాబట్టి ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏమైంది ఏ అయింది. ఇంకా ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఎక్కడైనా వస్తూ ఉందా అంటే ఇంకెక్కడా రావట్లేదు కాబట్టి ఏ ఈక్వల్ టు 1. ఓకే, నౌ equating the coefficient of x on both sides. So that implies x కోఎఫిషియంట్ని ఈక్వల్ చేస్తాను. ఇక్కడ వచ్చేసరికి x కోఎఫిషియంట్ -2 ఈక్వల్ టు ఇక్కడ x - 2 హోల్ స్క్వేర్ ఇంటూ ఏలో ఎక్స్ టర్మ్ ఉందా అంటే ఉందండి, ఖచ్చితంగా ఉంది. a ఇంటూ -4x అంటే -4ax కాబట్టి -4a. అలాగే ప్లస్ b ఇంటూ x అంటే bx కాబట్టి కోఎఫిషియంట్ అవుతుంది b. సో ఇక్కడ a అనేది 1 కాబట్టి ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేస్తాను. -4 ఇంటూ 1 అంటే -4. సో దట్ ఇంప్లైజ్ -2 ఈక్వల్ టు -4 ప్లస్ b. సో b ఈక్వల్ టు -4 నా పక్క తీసుకెళ్తే +4 - 2 దట్ మీన్స్ 2. ఓకే, రైట్. సో ఏ ఈక్వల్ టు 1 వచ్చింది, బి ఈక్వల్ టు వచ్చింది, సి ఈక్వల్ టు 6 వచ్చింది. సో దేర్ ఫోర్ ఫ్రమ్ ఈక్వేషన్ 1 x స్క్వేర్ -2x ప్లస్ 6 బై x - 2 హోల్ క్యూబ్ ఈక్వల్ టు ఏ మీన్స్ 1 బై x - 2 ప్లస్ b మీన్స్ 2 బై x - 2 హోల్ స్క్వేర్ ప్లస్ c మీన్స్ 6 బై x - 2 హోల్ క్యూబ్. ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Resolve x square minus x plus 1 by x plus 1 into x minus 1 whole square. దీన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్ కింద డివైడ్ చేయాలి. లెట్ x square minus x plus 1 by x plus 1 into x minus 1 whole square equal to. ఇక్కడ ఇప్పటి వరకు రూల్ నెంబర్ 1 యూజ్ చేసాను, రూల్ నెంబర్ 2ని యూజ్ చేసాను. ఆ రెండు మిక్స్ చేసి యూజ్ చేసుకుంటాం. సో x plus 1 అనేది రూల్ నెంబర్ 1 యూజ్ చేసుకుని a by x plus 1 ప్లస్ ఇది రిపీటెడ్ పాలినామియల్ కింద కన్సిడర్ చేస్తాం కాబట్టి b బై ఎక్స్ మైనస్ 1 ప్లస్ c బై ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్. సో దీన్ని ఈక్వేషన్ 1 అని చెప్పేసి తీసుకోండి. సో దట్ ఎంప్లాయిస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎల్సిఎం ఏమవుతుంది అంటే ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్. సో ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 అనేది దీంట్లో క్యాన్సిల్ అయిపోయి ఇంకేం మిగులుతుందంటే ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ b into x plus 1 into x minus 1 plus c into x plus 1. Okay, here this one cancels. So that implies x square minus x plus 1 equal to a into x minus 1 whole square plus b into x plus 1 into x minus 1 plus c into x plus 1. Okay, this is called as equation 2, right? So now ఇప్పుడు ఏం చేస్తానంటే put x equal to 1 in equation 2. So that implies entire equation x place లో 1 substitute చేస్తే 1 square means 1 minus 1 plus 1 equal to a into 0 plus b into 0 plus c into 1 plus 1. So that implies here minus 1 plus 1 cancel. So 1 equal to this one 0, this one 0. So 2c. So that implies c equal to 1 by 2. C equal to 1 by 2. Now put x equal to minus 1 in equation 2. So that implies minus 1 whole square means 1. Minus into minus 1 means plus 1. Already ఇక్కడ plus 1 ఉంది కాబట్టి plus 1. So that equal to a into minus 1 whole square plus b into 0 plus c into 0. minus 1 plus 1 అంటే x ప్లేస్లో minus 1 సబ్స్టిట్యూట్ చేస్తే minus 1 plus 1 0 అవుతుంది కాబట్టి 0. ఇక్కడ కూడా 0 అయిపోతుందండి. ఓకే, రైట్. సో దట్ ఎంప్లాయిస్ 1 plus 1 plus 1 ఈక్వల్ టు 3. సో a ఇంటూ minus 1 మీన్స్ -2 హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి 4. సో దట్ ఎంప్లాయిస్ a ఈక్వల్ టు 3/4. ఓకే, రైట్. సో ఏ వాల్యూ వచ్చింది, సి వాల్యూ వచ్చింది, మనకు కావాల్సినటువంటిది ఇంకా బి వాల్యూ కావాలి. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఈక్వేటింగ్ the coefficient of
the coefficient of x square on both sides. So that implies x square coefficient ఈక్వల్ చేస్తే ఇక్కడ x square coefficient ఏమవుతుందండి 1. సో 1 ఈక్వల్ టు ఏ ఇంటూ ఎక్స్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ ఉంది కదా. సో ఇదిగో రఫ్లో రాస్తున్నానండి, ఇది అవసరం లేదు. ఏ ఇంటూ ఎక్స్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2x, రైట్. సో ఏ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మీన్స్ ఏ ఎక్స్ స్క్వేర్ కాబట్టి ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏ. ఇక్కడికి వచ్చేసరికి బి ఇంటూ ఎక్స్ అంటే బిఎక్స్ స్క్వేర్ కాబట్టి దాని కోఎఫిషియంట్ ఏమవుతుంది ప్లస్ బి. ఎక్స్ స్క్వేర్ మాత్రమే కావాలి, అదంతా ప్రొడక్ట్ చేయాల్సిన అవసరం నాకు లేదు. సో ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఒకటే కాబట్టి ఎక్స్ స్క్వేర్ ఇంటూ బి అంటే బిఎక్స్ స్క్వేర్ కాబట్టి దాని కోఎఫిషియంట్ అంటే బి. సో ఇక్కడ బి ఈక్వల్ టు 1 మైనస్ ఏ. సో దట్ ఇంప్లైస్ బి ఈక్వల్ టు 1 మైనస్ ఏ మీన్స్ 3/4. సో దట్ ఈక్వల్ టు బి ఈక్వల్ టు 4 మైనస్ 3 మీన్స్ 1/4. సో ఏ ఈక్వల్ టు 3/4, బి ఈక్వల్ టు 1/4, సి ఈక్వల్ టు 1/2. Now from equation 1 we get so x square minus x plus 1 by x plus 1 into x minus 1 whole square equal to a means 3/4. So 3/4 by x plus 1 plus b means 1/4 by x minus 1 plus c means 1/2 by x minus 1 whole square, right. X minus 1 whole square. So దీన్ని ఇంకొంచెం సింప్లిఫై చేస్తాం. సో దట్ ఈక్వల్ టు 3/4 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ 1/4 ఇంటూ ఎక్స్ మైనస్ 1 ప్లస్ 1/2 ఇంటూ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్. ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. ఓకే. Now the next question is resolve 9/x minus 1 into x plus 2 whole square into partial fractions. అంటే దీన్ని partial fractions కింద డివైడ్ చేయాలి. సో let 9/x minus 1 into x plus 2 whole square equal to, సో దీనికి వచ్చేసరికి రూల్ నెంబర్ 1 యూజ్ చేస్తాం. సో a/x minus 1 ప్లస్ b/x plus 2 ప్లస్ c/x plus 2 హోల్ స్క్వేర్. దీనికి రూల్ నెంబర్ 2ని అప్లై చేశాం. సో దీన్ని ఈక్వేషన్ 1 అని చెప్పేసి తీసుకున్నాం. సో దట్ ఎంప్లాయిస్ 9/x minus 1 into x plus 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు, సో దీని అంతటికి కలిసి ఏమవుతుందండి అంటే x minus 1 into x plus 2 హోల్ స్క్వేర్, రైట్. సో a into x plus 2 హోల్ స్క్వేర్ ప్లస్ b into x minus 1 into x plus 2 plus c into x minus 1. So here this one cancel. So that implies 9 equal to a into x plus 2 whole square plus b into x minus 1 into x plus 2 plus c into x minus 1. This is called as equation 2. So now put x equal to 1 in equation 2, right. So that implies 9 equal to entire equation x place lo 1 substitute chese 1 plus 2 whole square, that means 3 square plus b into 1 minus 1 0 kabatti 0 plus c into 0. So that implies 9 equal to 3 square means 9a. So here 9 cancel. So a equal to 1. So a equal to 1. Now put x equal to minus 2 in equation 2. So that implies x plus lo minus 2 substitute chese 9 equal to minus 2 plus 2 whole square means 0. So a into 0 plus b into 0 plus c into minus 2 minus 1. So that equal to 9 equal to this one 0, this one 0. So minus 3c. So that implies c equal to minus 3. Okay, right. So a వచ్చింది c వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈక్వేటింగ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. సో దట్ ఎంప్లాయిస్ బోత్ సైడ్ ఉన్నటువంటి ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఈక్వల్ చేస్తాను. ఇక్కడ అసలు ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ లేదు కాబట్టి 0 ఈక్వల్ టు ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ అంటే ఎంత వస్తుందండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 x వస్తుంది కదా. అందులో ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉంది కాబట్టి ఏ ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే ఏ ఎక్స్ స్క్వేర్ కాబట్టి ఏ. ఓకే, ఇక్కడ బి ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 2ని మల్టిప్లై చేస్తే ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ వస్తుంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ ఇంటూ బి అంటే బిఎక్స్ స్క్వేర్ కాబట్టి సో దాని కోఎఫిషియంట్ ఏమవుతుందంటే ప్లస్ బి. సో దట్ ఎంప్లాయిస్ బి ఈక్వల్ టు మైనస్ ఏ. సో దట్ ఎంప్లాయిస్ బి ఈక్వల్ టు మైనస్ ఏ మీన్స్ minus 1. సో ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు మైనస్ 1, సి ఈక్వల్ టు మైనస్ 3. ఈ ఏబిసి వాల్యూస్ మనం ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫ్రమ్ 1 from equation number 1 9 by x minus 1 into x plus 2 whole square equal to a means 1 by x minus 1
బి మీన్స్ మైనస్ 1/x+2, సి మీన్స్ -3 కాబట్టి -3/x+2 హోల్ స్క్వేర్. ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. ఓకే, నెక్స్ట్. Now the next question is resolve 1/1 - 2x whole square into 1 - 3x into partial fractions. అంటే దీన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్ కింద డివైడ్ చేయాలి. సో లెట్ 1/1 - 2x whole square into 1 - 3x ఈక్వల్ టు ఈ 1 - 2x హోల్ స్క్వేర్ని రిపీటెడ్ పాలినామియల్గా కన్సిడర్ చేసి రూల్ నెంబర్ 2 ప్రకారం a/1 - 2x ప్లస్ b/1 - 2x హోల్ స్క్వేర్ కింద పార్షియల్ ఫ్రాక్షన్స్ కింద డివైడ్ చేశాను. ఇంకా సింపుల్ పాలినామియల్ ఏదైతే ఉందో దాన్ని రూల్ నెంబర్ 1 యూజ్ చేసుకుని c/1 - 3x కింద డివైడ్ చేశాను. సో దీన్ని ఈక్వేషన్ 1 అని చెప్పేసి తీసుకున్నాను. సో దట్ ఎంప్లాయిస్ 1/1 - 2x హోల్ స్క్వేర్ ఇంటూ 1 - 3x ఈక్వల్ టు, ఓకే, దీనికి ఎల్సిఎం ఏమవుతుందండి, 1 - 2x హోల్ స్క్వేర్ ఇంటూ 1 - 3x. సో దట్ ఎంప్లాయిస్ a ఇంటూ 1 - 2x ఇంటూ 1 - 3x అలాగే ప్లస్ b ఇంటూ 1 - 3x ప్లస్ c ఇంటూ 1 - 2x హోల్ స్క్వేర్. సో హియర్ this one cancel. So that implies 1 equal to a into 1 - 2x into 1 - 3x plus b into 1 - 3x plus c into 1 - 2x హోల్ స్క్వేర్. ఓకే, సో దీన్ని ఈక్వేషన్ 2గా కన్సిడర్ చేస్తాం. సో నౌ put x equal to 1/2. దెన్ ఏమవుతుందంటే ఎక్స్ ప్లేస్లో 1/2 సబ్స్టిట్యూట్ చేస్తే, ఓకే, జాగ్రత్త చూడాలంటే ఎంటైర్ ఈక్వేషన్లో ఎక్స్ ప్లేస్లో 1/2 సబ్స్టిట్యూట్ చేస్తాను. ఇక్కడ 1/2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 క్యాన్సిల్ అయిపోతే 1 అవుతుంది. 1 - 1 అంటే 0. సో 1 - 2x ఎక్కడ ఉంటే అక్కడ 0 అయిపోతుంది. కాబట్టి a ఇంటూ 0 ప్లస్ అలాగే b వాల్యూ ఉంటుందండి. సో 1 - 3 ఇంటూ 1/2, ఓకే, ప్లస్ c ఇంటూ 0. 1 - 2x 0 అయిపోతుంది కాబట్టి ఇది కూడా 0. సో దట్ ఎంప్లాయిస్ 1 ఈక్వల్ టు దిస్ వన్ ఈజ్ 0, దిస్ వన్ ఈజ్ 0. సో b ఇంటూ, ఓకే, 2 ఇంటూ 1 మీన్స్ 2, 2 - 3/2. సో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తారు. సో దట్ ఈక్వల్ టు 1 ఈక్వల్ టు b ఇంటూ 2 - 3 మీన్స్ -1/2. సో దట్ ఎంప్లాయిస్ ఈ 2 ఇక్కడ డివైడ్ చేస్తుంది కాబట్టి మల్టిప్లై చేస్తాను, LHSలోకి తీసుకెళ్ళి. సో 2 ఈక్వల్ టు -b. సో దట్ ఎంప్లాయిస్ b ఈక్వల్ టు -2. b ఈక్వల్ టు -2 వచ్చి. నెక్స్ట్ put x ఈక్వల్ టు 1/3 ఇన్ ఈక్వేషన్ 2. సో దట్ ఎంప్లాయిస్ ఎంటైర్ ఈక్వేషన్లో ఎక్స్ ప్లేస్లో 1/3 సబ్స్టిట్యూట్ చేస్తే, ఇక్కడ 1/3 సబ్స్టిట్యూట్ చేస్తే 3 క్యాన్సిల్ అయిపోయి 1 - 1 అంటే 0 అయిపోతుంది. అంటే 1 - 3x అనేది 0 అవుతుంది. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో 1/3 సబ్స్టిట్యూట్ చేసాను. సో 1 - 3x ఎక్కడున్నా 0నే అవుతాను. సో దట్ ఇంప్లైస్ 1 ఈక్వల్ టు a ఇంటూ 0 ప్లస్ b ఇంటూ 0 ప్లస్ c ఇంటూ 1 - 2 ఇంటూ 1/3, దట్ మీన్స్ 2/3 హోల్ స్క్వేర్. ఓకే, సో దట్ ఇంప్లైస్ 1 ఈక్వల్ టు దిస్ వన్ ఈజ్ 0, దిస్ వన్ ఈజ్ 0. సో c ఇంటూ 3 ఇంటూ 1 మీన్స్ 3 - 2, దట్ మీన్స్ 1/3 హోల్ స్క్వేర్. సో దట్ ఇంప్లైస్ 1 ఈక్వల్ టు c ఇంటూ 1/9. 1/3 హోల్ స్క్వేర్ మీన్స్ 1/9. సో దట్ ఇంప్లైస్ c ఈక్వల్ టు 9. ఓకే, c అనేది 9 అయింది. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ b వాల్యూ వచ్చింది, c వాల్యూ వచ్చింది. ఒకసారి 1/2 సబ్స్టిట్యూట్ చేశాను, రెండోసారి 1/3 సబ్స్టిట్యూట్ చేశాను. ఇంకా ఛాన్స్ లేదు కాబట్టి ఈక్వేటింగ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. సో దట్ ఎంప్లాయిస్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ని ఈక్వల్ చేద్దాం అంటే LHSలో ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉందండి, లేదు కాబట్టి 0. సో ఇక్కడికి వచ్చేసరికి చాలా జాగ్రత్త చూడాలి. ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఎక్కడ వస్తుందంటే 1/1తో ఈ రెండింటిని ఇంటూ చేసినప్పుడు ఎక్స్ స్క్వేర్ రాదు, -2xతో దీన్ని చేసినప్పుడు కూడా రాదు, కానీ ఇక్కడ చేసినప్పుడు వస్తుంది. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2x ఇంటూ 3x అంటే 6x స్క్వేర్. 6x స్క్వేర్ ఇంటూ a, that means 6ax square. That means coefficient of x square equal to 6a. Okay, here no x square term. Here 1 - 2x whole square, a minus b whole square form లో కన్వర్ట్ చేస్తే a square, that means 1 square, leave it. b square 4x square, that is what actually we want, right? So 4x square కాబట్టి 4x square into c అంటే 4cx square. x square కోఎఫిషియంట్ ఏమవుతుంది, ప్లస్ 4c. సో దట్ ఇంప్లాయిస్, సో మనకి సి వాల్యూ ఉంది ఎంతంటే 9 కాబట్టి, సో ఇప్పుడు నేనేం చేస్తానంటే, సో 6a ఈక్వల్ టు -4c.
Okay, 6a equal to minus 4c. That implies 6a equal to minus 4 into 9. That means minus 36. So a equal to 6 ni cancel చేస్తే minus 6. So a equal to minus 6, b equal to minus 2, c equal to 9. So therefore from equation 1, okay, from equation 1, from 1 by 1 minus 3x into 1 minus 2x whole square equal to a means minus 6 by 1 minus 3x plus b means minus 2 by b ఎంత వచ్చిందండి మైనస్ 6 ఒకసారి లైన్ ఒకసారి ఆగనమా సో ఇది కాదు ఫ్రమ్ ఈక్వేషన్ 1 by 1 minus 2x whole square into 1 minus 3x equal to a by a means minus 6 by 1 minus 2x plus b means minus 2 by 1 minus 2x whole square plus c by that means 9 by 1 minus 3x. దీన్ని కొంచెం సింప్లిఫై చేస్తే మైనస్ 6 by 1 minus 2x మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 by 1 minus 2x whole square plus 9 by 1 minus 3x. ఓకే, ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ రిజాల్వ్ 1 by x cube into x plus a into partial fractions. So let 1 by x cube into x plus a equal to 1 by x cube కాబట్టి ఇది రిపీటెడ్ పాలినామియల్గా కన్సిడర్ చేసి రూల్ నెంబర్ 2ని యూజ్ చేసుకుని a by x ప్లస్ b by x స్క్వేర్ ప్లస్ c by x క్యూబ్ అని రాశాను ప్లస్ ఇది సింపుల్ పాలినామియల్ కింద తీసుకుని d by x ప్లస్ a అని చెప్పేసి తీసుకున్నాను. దీన్ని ఈక్వేషన్ 1గా చేసుకున్నాను. సో దీనికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాను, జాగ్రత్తగా చూడాలండి. సో 1 by x క్యూబ్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ ఈక్వల్ టు ఎల్సిఎం వచ్చేసరికి ఎక్స్ క్యూబ్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ కాబట్టి సో ఏ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ ప్లస్ బిఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ ప్లస్ సి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ, ఓకే, సి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ ప్లస్ డి ఇంటూ ఎక్స్ క్యూబ్. మీకు ఆల్రెడీ ఎల్సిఎంలు ఫైండ్ అవుట్ చేయడం వచ్చండి, ఎందుకంటే ఇవి ఇంచుమించుగా 7th క్లాస్ నుంచి నేర్చుకుంటూ వస్తాం మనం, అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ దాని గురించి ప్రత్యేకించి టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. సో ఇది క్యాన్సిల్. సో దట్ ఇంప్లైస్ 1 ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ ప్లస్ బిఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ ప్లస్ సి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ ప్లస్ డిఎక్స్ క్యూబ్. ఓకే, దీన్ని ఈక్వేషన్ 2 అని చెప్పేసి తీసుకోండి. సో పుట్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఏ ఇన్ ఈక్వేషన్ 2. సో మైనస్ ఏని సబ్స్టిట్యూట్ చేస్తాను ఎక్కడ, ఎక్స్ ప్లేస్లో. సో దట్ ఇంప్లైస్ 1 ఈక్వల్ టు మైనస్ ఏ ప్లస్ ఏ 0 కదండి. సో ఏ ఇంటూ 0, బి ఇంటూ 0, సి ఇంటూ 0 ప్లస్ డి ఇంటూ ఎక్స్ ప్లేస్లో ఏ మైనస్ ఏని సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ ఏ హోల్ క్యూబ్. ఈ 3 జీరోలు అయిపోయినాయి కాబట్టి 1 ఈక్వల్ టు మైనస్ ఏ హోల్ క్యూబ్. మైనస్ అంటే నెగిటివ్ వాల్యూని క్యూబ్ చేసినప్పుడు మళ్ళీ నెగిటివ్ వాల్యూ వస్తుంది కాబట్టి మైనస్ డిఏ క్యూబ్. సో మనకు కావాల్సింది క్యాపిటల్ డి కాబట్టి -1 by ఏ క్యూబ్. ఓకే, సో ఇంకా ఈ సెకండ్ ఈక్వేషన్లో ఎక్స్ ప్లేస్లో -2 తప్ప ఇంకేం సబ్స్టిట్యూట్ చేసినా జీరోలు అయ్యే ఛాన్సెస్ లేవు. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఈక్వేటింగ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఆన్ బోత్ సైడ్స్. సో దట్ ఇంప్లైస్ ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ ఇక్కడ ఏమైనా ఉందండి, ఏం లేదు కాబట్టి 0 ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ అంటే ఏఎక్స్ క్యూబే కదా. సో ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ ఏమవుతున్నప్పుడు ఏ. అలాగే బిఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే బిఎక్స్ స్క్వేర్ వస్తుంది, మనకు అవసరం లేదు. సిఎక్స్ మనకు అవసరం లేదు. డిఎక్స్ క్యూబ్ ఇక్కడ కూడా క్యూబ్ ఉంది కాబట్టి ప్లస్ డి. సో దట్ ఎంప్లాయిస్ ఏ ఈక్వల్ టు మైనస్ డి. సో దట్ ఎంప్లాయిస్ ఏ ఈక్వల్ టు మైనస్ డి మీన్స్ -1 by ఏ క్యూబ్. దట్ మీన్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 by ఏ క్యూబ్. ఓకే, రైట్. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈక్వేటింగ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. సో దట్ ఎంప్లాయిస్ ఎల్హెచ్ఎస్లో కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఎంతండి 0. అరే ఆర్హెచ్ఎస్లో ఏముందండి ఏ ఇంటూ స్మాల్ ఏ ప్లస్ బి. సో దట్ ఎంప్లాయిస్ జాగ్రత్తగా చూసుకోవాలండి. ఓకే, సో ఇక్కడ ఏ అంటే మనకు తెలుసు ఎంత, 0 ఈక్వల్ టు 1 by ఏ క్యూబ్ అని మనకు తెలుసు ఇంటూ ఏ ప్లస్ బి. సో ఈ ఏ ఇందులో 2 times క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఏ స్క్వేర్ అంటే. కాబట్టి దీన్ని ఏం చేస్తానంటే ఈ బి ఈక్వల్ టు -1 by ఏ స్క్వేర్. బి ఈక్వల్ టు -1 by ఏ స్క్వేర్. నౌ ఈక్వేటింగ్ ద కోఎఫిషియంట్
కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. సో దట్ ఎంప్లాయిస్ ఎక్స్ కోఎఫిషియంట్ని ఈక్వల్ చేస్తే ఎల్హెచ్ఎస్లో ఎక్స్ ఉందండి, లేదు కాబట్టి 0. సో బిఏ ప్లస్ సి, ఓన్లీ ఎక్స్ఎల్ ఎక్కడైతే ఉన్నాయో ఆ టర్మ్స్ మాత్రమే తీసుకుంటాను. దట్టు అందులో ఎక్స్ టర్మ్స్లో ఉన్నటువంటి కోఎఫిషియంట్ మాత్రమే తీసుకుంటే ఇది వచ్చింది. సో దట్ ఎంప్లాయిస్ బి అంటే అంతండి ఇక్కడ -1/a² కాబట్టి -1/a² ఇంటూ ఏ ప్లస్ సి. హియర్ ఏ క్యాన్సిల్. సో దట్ ఎంప్లాయిస్ ఈ -1/a ఈ పక్క వస్తే +1/a కాబట్టి 1/a ఈక్వల్ టు సి. అంటే సి ఈక్వల్ టు 1/a వచ్చింది. సో ఏ వాల్యూ వచ్చింది, బి వాల్యూ వచ్చింది, సి వాల్యూ వచ్చింది, డి వాల్యూ వచ్చింది. కాబట్టి ఫ్రమ్ ఈక్వేషన్ 1/x³ ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ ఈక్వల్ టు ఏ అంటే ఎంతండి 1/a³ కాబట్టి 1/a³ ఇంటూ ఎక్స్. బి అంటే ఎంతండి -1/a² కాబట్టి -1/a² ఇంటూ x² ప్లస్ సి అంటే ఎంతండి 1/a ఇంటూ x³. అలాగే -1/a³ ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ. ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ.